పుష్పాంజలి ఘటిస్తారు. ఇతర అతిథులు కూడా వారి వెంట పాల్గొంటారు. వారిని ఆహ్వానిస్తున్నారు. పొత్తూరి వారి పౌత్రి ముఖ్యమంత్రి గారిని పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తూ ఉన్నది. ఇప్పుడు కార్యకర్తలు పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక పాత్రికేయ పురస్కారం అందజేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ప్రధానోత్సవం జరుగుతుంది. 1943 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో జన్మించారు వెంకటనారాయణ గారు. స్వగ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారి విద్యాభ్యాసం జరిగింది. నిజాం కాలేజీలో వారు డిగ్రీ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. అత్యున్నత స్థాయిలో మార్కులు సంపాదించుకుని షోయబుల్లా ఖాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పాత్రికేయ వృత్తిలో అందించిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. విదేశీ కరెస్పాండెంట్ల సౌత్ ఏషియా క్లబ్ వారు అధ్యక్షునిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పదవిని వారు 3 దఫాలుగా నిర్వహించడం విశేషం. మల్టీమీడియాలో వారు స్వేచ్ఛాయుత పాత్రికేయులు. ఆస్ట్రేలియాలోని నెట్వర్క్ 7 ఛానల్కి సౌత్ ఏషియా బ్యూరో చీఫ్గా వ్యవహరిస్తున్నారు. కొలంబోలోని ఐలాండ్ న్యూస్ పేపర్కు భారత్ బ్యూరో చీఫ్గా, సౌత్ ఆఫ్రికాలోని జోహన్నస్బర్గ్లోని శ్రవ్య మాధ్యమాల ప్రతినిధిగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. అహ్మదాబాద్ నుండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పాత్రికేయునిగా ఈ రంగంలో రంగప్రవేశం చేసి వారి సేవలు ఇప్పటికీ అర్ధ శతాబ్ద కాలంగా కొనసాగుతూ ఉన్నాయి. పాత్రికేయ రంగంలో వారి సేవలు షష్ఠ్యబ్దుల కాలాన్ని త్వరలో పూర్తి చేసుకోనున్నాయి. లండన్లోని ది సండే టైమ్స్ ఆఫ్ లండన్కు సమ్మర్ స్కాలర్గా సేవలందించారు. బోస్టన్ గ్లోబ్ పత్రికకు వ్యాసాలు రాశారు. ఇండియా టుడే వార్తా సంచికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా, సీనియర్ ఎడిటర్గా సేవలందించారు. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, విపి సింగ్, ఐకే గుజ్రాల్,
జనరల్ జియావుల్ హక్, బేనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్, జేఆర్ జయవర్ధనే, చంద్రికా కుమారతుంగ, మహేంద్ర రాజపక్స, రాబర్ట్ ముగాబే, జింగ్మే సింఘే వాంగ్చుక్ వంటి దేశ విదేశీ ప్రముఖులను ఎందరినో ఆయన ఇంటర్వ్యూలు చేశారు. ఎన్టీఆర్ ఏ బయోగ్రఫీ పేరుతో నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను గ్రంథస్థం చేశారు. విశేషమైన సేవలను పాత్రికేయ రంగంలో అందించినటువంటి వెంకటనారాయణ గారిని ఇప్పుడు పొత్తూరి వారి స్మారక పాత్రికేయ పురస్కారంతో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సత్కరిస్తారు. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తమ శుభాకాంక్ష సందేశాన్ని అందిస్తారు. పొత్తూరి వెంకటేశ్వరరావు గారి స్మారక జర్నలిస్ట్ అవార్డును సీనియర్ పాత్రికేయులు వెంకటనారాయణ గారికి పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారు, యాదగిరి గారు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనాలని వారు ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, కె శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు, అదేవిధంగా పొత్తూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు, వారి పొత్తూరి వెంకటేశ్వరరావు గారి అభిమానులు చాలామంది ఇక్కడికి వచ్చిండ్రు. నేను పెద్దగా ఈ వేదిక మీద చెప్పడానికి ఏం విషయాలు లేవు, ఎందుకంటే నా వయసు కంటే ఎక్కువ అనుభవం ఉండి రాష్ట్ర దేశ అంతర్జాతీయ రాజకీయాలను గమనించి ప్రజల చేత ప్రతినిధులకు ఉండే బంధాన్ని, తీసుకునే నిర్ణయాలను నిశితంగా పరిశీలించి పరిశోధనాత్మక వార్తలు రాసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఒక్క మాట నేను చెప్పగలను, జర్నలిస్టులు అనేవాళ్ళు ఎప్పుడూ ప్రతిపక్షమే. హరగోపాల్ సార్ చెప్పినట్టుగా మేము మోర్ పవర్ అంటాం, వాళ్ళేమో మోర్ ఫ్రీడమ్ అంటారు. ఇది రెండు వైరుధ్యాలు ఉన్న కాంబినేషన్.
ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తి వాటిని పరిష్కరించడానికి చేసే ప్రయత్నం ఒక జర్నలిజంలోనే అవకాశం ఉంటుంది. పరిశోధనాత్మక జర్నలిజం వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూలిన సందర్భాలు కానీ, పెద్ద నాయకులను చెప్పబడే వాళ్ళ మీద చర్యలకు అవకాశం కూడా జర్నలిస్టుల ద్వారానే జరిగింది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, పత్రికలు ప్రసార సాధనాలకు స్వేచ్ఛనివ్వాలని, వీలైనంత మేరకు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలను, ప్రస్తావిస్తున్న సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలని పరిపాలనలో తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోనే మా మంత్రివర్గము ఈరోజు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మన రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో వెంకటనారాయణ గారు తమ అనుభవాన్ని ఉపయోగించి 50 సంవత్సరాలు పైగా ఈ వృత్తిలో రాణించడం అనేది గొప్ప విషయము. నేను మొన్న కూడా ఒక వేదిక మీద మాట్లాడినా, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ప్రభావం జాతీయ స్థాయిలో తగ్గుతూ వస్తుంది. ఇది మనకు పొంచి ఉన్న ప్రమాదము. అది రాజకీయంలో కావచ్చు, పాత్రికేయుల యొక్క సంపాదకీయంలో కావచ్చు, వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్నవాళ్ళు, తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని పెంపొందించే వాళ్ళు తగ్గుతూ వస్తున్నారు. ఇది పరిగణలోకి తీసుకొని మనందరం కూడా ముందు జాగ్రత్తగా మేల్కొని ఆ దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన పరిస్థితులు, ఆ రకమైన ప్రోత్సాహం పెద్దల నుంచి ఉండాలి. పెద్దల సూచన మేరకు మళ్ళీ జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ పాత్ర పోషించాలి. ఆనాడు పివి నరసింహారావు గారు, నీలం సంజీవరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు పోషించిన పాత్ర, చివరగా కీర్తిశేషు జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు గారితో ఢిల్లీలో ఇక మనల్ని ఎవరిని గుర్తుపట్టే వాళ్ళు లేని పరిస్థితి. ఢిల్లీకి వెళ్ళినప్పుడు జ్యుడిషియల్గా కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, లేకపోతే ఎన్వి రమణ గారు ఇలాంటి వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి, ఢిల్లీలో ఎవరు సామాన్యులు వెళ్ళినా ఎవరికైనా చెప్పుకోవడానికి, వాళ్ళు మనల్ని గుర్తుపట్టినా పట్టకపోయినా, వాళ్ళు మనకు సహాయం అందించినా అందించకపోయినా మా వాళ్ళు ఉన్నారనే ధైర్యం చాలా గొప్ప ధైర్యం. ఈరోజు ఆ పరిస్థితులు జాతీయ స్థాయిలో లేవు. ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ మీద ప్రభావితం చూపించగలిగిన ఎవరున్నా, గతంలో వారు అందించిన సేవలైనా భవిష్యత్తులో ఆ దిశగా ప్రయాణించే వాళ్ళు ఎవరున్నా వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత, వాళ్ళని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టినరు. ఇంతకుముందు నేను బయలుదేరే ముందు ఇంకా ఆడిటోరియం నిండలేదు అని ఎవరో చెప్పినారు. అంటే నేను అన్నా, ఇదేమన్నా సినిమా పాటల పోటీ అనే అదంతా నిండడానికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక రాష్ట్రంలో ఉండే చాలామందికి దిశ నిర్దేశించగలిగిన వాళ్ళు ఉంటారు. అది నెంబర్తో కాదు, అక్కడికి వచ్చిన వ్యక్తుల యొక్క ప్రభావము, వాళ్ళ ప్రతిభను చూసి మనం ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. అందుకే ఈ కార్యక్రమంలో మీరందరూ విచ్చేసి పెద్దలందరూ కూడా వేదిక మీదగా ఉండడం అనేది ఒక నిండుదనాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తి గారిని, యాదగిరి గారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పొత్తూరి వారి తనయులు ముఖ్యమంత్రి గారిని,
పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఈనాటి పురస్కార స్వీకర్త ఎస్ వెంకటనారాయణ గారు తమ మనసులో మాట మనతో పంచుకుంటారు. వెంకటనారాయణ గారిని ఆహ్వానిస్తారు. Mr. Chief Minister, Mr. Ramchandra Murthy, Mr. Yadagiri, and all the other gentlemen who are seated here, and also to the entire family, the Pottur family. I want to thank each one of you for this rare honor being bestowed on me, even though I never worked in Hyderabad as such. After my education, I went to the north to make a living. But I am gratified by the fact that people of my Janmabhoomi decided that I am worthy of this award. I am grateful to them. Potturi Venkateshwar Rao Garu, I never had the privilege of meeting him for the simple reason that I am Pravas Andhruni. I live in Delhi for the last 55 years, so I'm not been in touch with any of the distinguished editors and other journalist friends who have been operating from Hyderabad. Venkateshwar Rao Garu is one of those editors who almost carried his resignation letter in his pocket, and he was unafraid to write what he thought was good for the people of the region. Even though he came from Guntur, from 1969 onwards, he had been campaigning for a separate Telangana state, which is a remarkable thing considering that he came from Guntur. And he has worked for several newspapers. He spent nearly 3.5 decades working for more than a dozen newspapers. And he did a commendable job. And whenever he did something, and if his proprietors had a problem with that, he was happy to offer resignation. It was not accepted in many cases. In some cases, it was accepted. But he played a very important role in trying to bring the Naxalites and the government when YSR was the chief minister of this state. It is a different matter. The discussions did not fructify, but the Naxalites were allowed to go back to the forest. That's a remarkable thing. He also did an exclusive series of stories about guillotines and other equipment being manufactured in a particular district in Telangana, and a series of articles were being published in the newspaper he was running at that point of time, Udayam, I think. And for a variety of reasons, they could not publish the last installment of that article, and he was not happy about that. He said people were expecting that article, but if it is not going to be published, then I do not want to be an editor with this newspaper. And he stood by his word, he resigned, and then he went away. So he is the last of some of the great editors our country or our state have produced. And he is a model for journalists of today. And today the profession has become more challenging because of the social media. People get to know about what is going on in real time on YouTube, Facebook, X, Instagram, so much so that some people have stopped reading newspapers, some people have stopped watching television. So in order to interest such people to read newspapers again
and follow what is going on in the state or in the country, in the world, the job of today's journalist has become that much more challenging, particularly in a situation where most of the leading newspapers and TV channels are being controlled or run by business tycoons. So I am confident that the journalists who are practicing the profession right now and people who are studying journalism in different universities across the country will సంవత్సరాలు పైగా equip themselves to face this challenge the social media has created, and I do hope that they will tell the reader what is good for the country. There are many leaders who think, "L'État c'est moi," I am the state. But as the Chief Minister said, that the role of the media is opposition. So opposition should not be for the sake of opposition, but it is the duty of a journalist to become a public intellectual and plead for the people who are going to read his newspaper or who are going to watch his television channels. So I am confident that today's journalists and people who are training to become journalists will pursue the national interest and not worry too much about people who try to create obstacles in the functioning of journalists that will never succeed. Freedom of the press is very important, but some people say that freedom of the press actually means freedom of the people who own the press, not journalists. But I beg to differ that, and I believe and I hope that proprietors, business tycoons, politicians will give the freedom a journalist needs to reflect what is going on in a particular state or in the country as a whole. And so long as we have leaders of that kind, including the Chief Minister, the journalists do not need to fear. Thank you very much. వెంకటనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.